డ్రమ్లో డెడ్ బాడీ. ఇది వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది మీరట్ భయంకరమైన సంఘటన. అయితే ఇది మర్చిపోకముందే రాజస్థాన్లోని అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంటి డాబాపైనున్న బ్లూ కలర్ డ్రమ్ములో పూర్తిగా కుళ్ళిపోయిన శవం లభ్యమవడం మరోసారి తీవ్ర సంచలనాన్ని రేకెత్తిస్తోంది. మొదటి అంతస్తులో ఇంటిని అద్దెకు తీసుకున్న ఫ్యామిలీ చాలా రోజుల నుంచి కనిపించడం లేదని ఇంటి యజమాని డాబాపైకి వెళ్ళింది. అద్దెకు ఇచ్చిన ఇంటికి తాళం వేసి ఉండగా అక్కడే ఉన్న డ్రమ్ము నుంచి భయంకరమైన దుర్వాసన రావటాన్ని గమనించిన ఆ యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు డ్రమ్ము పైనున్న పెద్ద బండరాయిని జరిపి లోపల చూసి షాక్ అయ్యారు. చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఓ పురుషుడి డెడ్ బాడీ పూర్తి డీకంపోజ్ అయి ఉంది. ఇక దీంతో భయంకరమైన దుర్గంధం వస్తోంది. ఇక డెడ్ బాడీని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అయితే దావానలంగా స్థానికంగా వ్యాపించి ఈ వార్త తీవ్ర సంచలనాన్ని రేపింది. పోలీసుల ప్రాథమిక విచారణలో భాగంగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన హన్స్రాజ్ దాదాపు నెలన్నర క్రితం అల్వార్లోని ఆదర్శనగర్ కాలనీలో ఓ వృద్ధురాలి ఇంట్లో అద్దెకు దిగాడు. భార్య, 3 పిల్లలతో కాపురం పెట్టాడు. హన్స్రాజ్ స్థానిక ఇటుకల బట్టిలో పనిచేసేవాడని ఇంటి యజమాని తెలిపారు. కాగా కొంతకాలంగా ఇంట్లో ఎవరూ కనిపించడం లేదని ఆమె పోలీసులతో చెప్పింది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే హన్స్రాజ్ అతని భార్య తన ప్రియుడితో కలిసి దారుణంగా హతమార్చిందని గుర్తించిన పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. 3 పిల్లల్ని సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. అయితే మర్డర్ ఎందుకు, ఎలా చేశారన్నది మాత్రం విచారణలో తేలనుంది. ఇక ఈ సంఘటన మీరట్లో చోటు చేసుకున్న డ్రమ్ములో డెడ్ బాడీ సంఘటనను గుర్తు చేస్తోంది. ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి భర్త సౌరభ్ను కత్తితో చంపి ముక్కలు ముక్కలుగా చేసింది. తర్వాత నీలిరంగు డ్రమ్ములో వాటిని వేసి పైనుంచి సిమెంట్తో మూసివేసింది. అయితే విదేశాల్లో ఉంటున్న సౌరభ్ తన 6 ఏళ్ల పాప బర్త్డే కోసం ఇంటికి వచ్చి భార్య, ఆమె ప్రియుడి చేతిలో ఇలా దారుణంగా బలయ్యాడు. ఇక నాన్న డ్రమ్ములో ఉన్నాడంటూ ఆ చిన్నారి పదే పదే అందరికీ చెప్పడమే ఆ తల్లి నేరాన్ని బయటపెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాలు రక్తపాతాన్ని పారిస్తున్నాయి. ప్రియుడి మోజులో పడుతోన్న కొందరు భార్యలు అన్యాయంగా, అతి దారుణంగా భర్తలకు మరణ శాసనాన్ని రాస్తున్నారు. కొందరు భార్యలు స్వయంగా చేతులతో అన్నంలో విషం పెట్టి చంపుతుంటే మరికొందరు ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపుతున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ క్రైమ్ ట్రెండ్తో సమాజంలో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. భార్యాభర్తల మధ్య ప్రియుడు వచ్చాడంటే ఆ భర్తకు భూమి మీద ఇక నూకలు చెల్లినట్లే అన్నట్టు దుస్థితి నెలకొంది. ఇక వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలతో పెళ్లి కాని యువకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే వివాహ వ్యవస్థకు పెద్ద ముప్పును తీసుకొని వస్తున్న ఈ పరంపరకు ఎలా, ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.